హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడబోతున్నాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ, అబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఓకేనా, ఇది గ్రావిటేషన్ చాప్టర్కి రిలేటెడ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, మీకు మిగతా రిమైనింగ్ మనకున్న 20 క్వశ్చన్స్లో ఇది 14th క్వశ్చన్ అనమాట. సో మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు ఇమీడియట్ అప్డేట్స్ మీకు వస్తాయి. ఓకేనా, సో మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతాం. సో బ్లూ ప్రింట్ కనుక మనం చూస్తే, సో క్వశ్చన్ పేపర్లో 16th క్వశ్చన్ అనేది గ్రావిటేషన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఈ క్వశ్చన్ రేపు మీకు క్వశ్చన్ పేపర్లో 16th క్వశ్చన్గా రావచ్చు. అండ్ గ్రావిటేషన్ చాప్టర్లోకి మనం వెళ్తే కనుక ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ దానికి ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏం లేదు, విచ్ ఇస్ ద హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు రివాల్వ్ అరౌండ్ ఏ ప్లానెట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. ఇప్పుడు మనకి ఏదో ఒక ప్లానెట్ ఉంది, ఎర్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సపోజ్ ఎర్తే తీసుకుందాం, వేరే ప్లానెట్ అయినా. సో ఈ ప్లానెట్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వాలి అంటే కనుక దీనికి కొంత వెలాసిటీ ఉండాలి హారిజాంటల్ డైరెక్షన్లో. హారిజాంటల్, దట్ ఈస్ ద లీనియర్ వెలాసిటీ అనుకోవచ్చు. హారిజాంటల్గా దానికి కొంత వెలాసిటీ ఉండాలన్నమాట. సో ఆ వెలాసిటీని ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. సో ఆ వెలాసిటీ ఉంటేనే అది ఎర్త్ చుట్టూ ఇలా రివాల్వ్ అవ్వగలుగుతుంది అనమాట. లేదంటే వచ్చి ఎర్త్తో కొలైడ్ అవడమో, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా, సో దాన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం అండ్ దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆర్బిటాల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎర్త్ ఎగ్జాంపులే మనం తీసుకుందాం. సో కానీ స్టూడెంట్స్ ఇది ఎర్త్ అనుకోండి, సెంటర్ నుంచి మనకి కొంత డిస్టెన్స్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఏదొక ఎనీథింగ్, ఏదైనా కానీ ఒక ప్లానెట్ కావచ్చు, సారీ ఇది ప్లానెట్ కదా, ఏదో ఒక శాటిలైట్ కావచ్చు, లేదంటే ఇంకొక ఆస్ట్రాయిడ్ కావచ్చు, ఏదైనా కానీ ఎర్త్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వడానికి దానికి ఉండాల్సిన మినిమం ఎనర్జీ అనమాట. సో ఎర్త్ యొక్క రేడియస్ ఆర్ అనుకోండి అండ్ ఇది ఒక హెచ్ అనే హైట్లో ఉందనుకోండి ఎర్త్ సర్ఫేస్ నుంచి, లేదంటే ప్లానెట్ సర్ఫేస్ మీద నుంచి. సో ఇప్పుడు ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సమ్ వెలాసిటీతో. దీనికి ఉండాల్సిన ఆర్బిటాల్ వెలాసిటీ ఎంతో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఇది ఏ పాత్లో అని చెప్పుకున్నాం, సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవ్వడానికి అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఉంది కదా వర్డ్ సర్క్యులర్ ఆర్బిట్ అని. సో ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వాలంటే దానికి మనకి ఏముంటుంది స్టూడెంట్స్, దానికి ఏముండాలి, దానికి సెంట్రిపిటల్ ఫోర్స్ అవసరం. అప్పుడే అది సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్టే, దీని యొక్క మాస్ సపోజ్ స్మాల్ ఎమ్ అనుకోండి, ఈ ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ ఎమ్ అనుకోండి. సో ఇదే కనుక ఎర్త్ చుట్టూ సెంట్రిపిటల్ అంటే మీన్స్ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వాలంటే దీనికి సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి, సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఇది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి కావాల్సిన సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ఇస్తారు అంటే కనుక ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, సో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్తుంది అనమాట. సో ఎర్త్ చుట్టూ కానీ ఏదైనా ప్లానెట్ చుట్టూ కానీ ఒక ఆబ్జెక్ట్ రివాల్వ్ అవ్వాలి అంటే దానికి సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి. సర్క్యులర్ ఆర్బిట్ అంటేనే సెంట్రిపిటల్ ఫోర్స్. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ఇస్తారంటే ఎర్త్ కానీ ఆ ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ మనకి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు సర్క్యులర్ ఆర్బిట్లో మూవ్ అయ్యే వాటికున్న సెంట్రిపిటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రాసుకుంటే విచ్ ఈజ్ mv²/r నార్మల్గా. సో స్మాల్ ఎమ్ అంటేనేమో దాని యొక్క మాస్, వి అంటేనేమో వివో అనుకుందాం ఆర్బిటాల్ వెలాసిటీ బై mv²/r. ఆర్ అంటేనేమో ఇక్కడ చూస్తే డిస్టెన్స్. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఏమో సర్ఫేస్కి ఆర్ డిస్టెన్స్, సర్ఫేస్ నుంచి హెచ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ ప్లస్ హెచ్ అనమాట, mv²/r. ఇది దేనికి ఈక్వల్ అయిందంటే ఎవరు ఇస్తారని చెప్పాం, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ చూస్తే అదంతా జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై r². సో ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అనమాట. సో r+h క్యాన్సిల్ అయిపోతాయి, ఎం దీంట్లో క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్లీ v0 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంటుంది స్టూడెంట్స్, gm/r+h² ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది ఆర్బిటాల్ వెలాసిటీ అనమాట, మినిమం ఆర్బిటాల్ వెలాసిటీ. సపోజ్ ఒకవేళ ఇఫ్ హెచ్ ఈజ్ ఆల్మోస్ట్ 0 అంటే ఎర్త్కి చాలా దగ్గరికి ఇది రొటేట్ అవ్వాలి అనుకోండి, రొటేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇది హెచ్ ఆటోమేటిక్గా 0 అయిపోతుంది, ఆల్మోస్ట్ 0 అయిపోతే RH ప్లస్ హెచ్ కాస్త ఆర్ అయిపోతుంది. ఇప్పుడు v0 ఈక్వల్ టు ఏమైతే √gm/r అవుతుంది అనమాట.
ఓకేనా, ఆర్బిటాల్ వెలాసిటీ. అండ్ దీని ఇంకొక ఫామ్ ఇది ఆర్బిటాల్ వెలాసిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ఫామ్ కూడా మనం రాసుకోవాలనుకుంటే మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఈక్వల్ టు gm/r² అని తెలుసు కదా. సో దీని నుంచి g ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు gm/r అని రాసుకోవచ్చు కదా స్టూడెంట్స్, ఈ r ఇటు తీసుకొస్తే. సో ఇప్పుడు ఈ gr ఏదైతే ఉందో gm/r బదులు ఈ gr రాసుకోవచ్చు కదా ఇక్కడ, రాసుకోవచ్చా లేదా స్టూడెంట్స్? రాసుకోవచ్చు. సో అప్పుడు v ఆర్బిటాల్ వెలాసిటీ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ gr అవుతుంది అనమాట. సో ఆర్బిటాల్ వెలాసిటీ అనేది మనకి ఒక ఫార్ములానేమో స్క్వేర్ రూట్ ఆఫ్ g ఇంటూ r అండ్ ఇంకొక ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r. స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r. ఓకే, దట్స్ ఇట్. సో ఆర్బిటాల్ వెలాసిటీకి మనం 2 ఫార్ములాస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి రిలేటెడ్ది, ఇంకోటి G యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి రిలేటెడ్ది. ఓకే, సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది స్టూడెంట్స్, వెళ్ళి చూసేయండి. So don't forget to subscribe the channel. Please like the video if you like the explanation, and comment below if you have any doubts. So share with friends. Have a nice day. Bye.